లేకపోవడం వల్ల ఏదైనా ఒక వస్తువు కావాలంటే నెలలు సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రైవేటీకరణ కొంతవరకు సరళీకరణ వల్ల ఏదైనా ఒక వస్తువు ఈరోజు ఈజీగా జరగగలుగుతుంది. అటువంటిది దానికి కొంత నిర్వహణ చేస్తున్నాం తప్ప దీన్ని ప్రైవేటీకరణ చేయమనేది వాళ్ళ మాట. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడాను చాలా అబద్ధాలు. ఈరోజు అనేది పీపీపీ పద్ధతి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఈరోజు పూర్తిగా 100% కూడా ప్రైవేటీకరణ వ్యక్తుల చేతుల్లో ఈరోజు వైద్య కళాశాలను పెట్టడానికి అనేది ఒక ప్రణాళిక అనేది రూపొందించి సెప్టెంబర్ 9వ తేదీన ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున 590 అనేది జీవో అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఇది పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చూశారు. గత ప్రభుత్వం అనేది 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఉద్దేశంతో ప్రారంభిస్తే ఈరోజు అనేది సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతోటి సీట్లు అనేది అమ్ముకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము కానీ అధికారంలోకి వస్తే పూర్తిగా ఈరోజు ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలను ఉంచుదామనేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తనయుడు కూడా ప్రగల్భాలు పలిగడం అనేది జరిగింది. ఈరోజు అనేది దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఈరోజు అనేది ప్రైవేటీకరణ చేయాలనేసి ఈరోజు అనేది 100% చేయాలని చూస్తున్నారు. 10 మెడికల్ కళాశాలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి కేవలం 5,000 కోట్ల రూపాయలు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడితే చాలు. కానీ కార్పొరేట్లకి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి వాళ్ళని లాభాలు చేకూర్చడానికి ఈరోజు పీపీ పద్ధతిని వాడుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఒక్క వైద్య కళాశాల కాదు, దానికి అనుబంధంగా దాదాపు ప్రతి వైద్య కళాశాలలో కూడాను దాదాపు 300 పడకల ఆసుపత్రి కూడా ఈరోజు అనేది ఉండే పరిస్థితి అనేది ఉంది. అక్కడున్న సామాన్య ప్రజలకి మధ్యతరగతి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందే ప్రక్రియ అనేది అవుతుంది. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాలో సైతం ఈరోజు విద్యా వైద్యం కూడాను ఫ్రీగా అందిస్తుంటే భారతదేశంలో ఈరోజు అనేది ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ వ్యక్తులకి అదాని అంబానీ చేతుల్లోకి ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమని కూడా ఇవ్వడానికి అనేది ఒక పక్క చూస్తున్నారు. రెండో పక్క అనేది ఈరోజు అనేది వైద్యం కూడా ఈరోజు ఖరీదనేది చేయడానికి అనేది చూస్తూ పీపీ పద్ధతులు చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు అనేది ఇప్పటికైనా కట్టబెట్టి ప్రభుత్వ రంగంలోనే 10 వైద్య కళాశాలని ప్రారంభించి ప్రజలకి ఉచితంగా వైద్యం చేయాలనేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.